ఐటీ టవర్ కడతా అన్నారు చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో ఎన్టీఆర్ బొమ్మ గారి కింద చెప్పారు ఐటీ టవర్ కడతా అని పామర్లోని ఎంతవరకు వచ్చింది ఆ నిర్మాణం? ఇంతవరకు అయితే మొదలెట్టలేదు. ఈ సంవత్సరం కూడా మొదలెడతారో లేదో తెలియదు. ఆ పరిస్థితిలో ఉంది. రాష్ట్రమే అప్పుల్లో ఉంది. ఈ ఐటీ టవర్స్ ఇవన్నీ జరిగేటప్పటికి ఇంకో 10 సంవత్సరాలు పట్టుద్దేమో అని ఐడియాలో ఉంది. ఎటు తిరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విశాఖపట్నం డెవలప్మెంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుంటున్నారు. మళ్ళీ డెవలప్ అవ్వాలి, రాష్ట్రం బాగుపడాలి అంటే కూడా మనం చేయాల్సింది విశాఖ నుంచే డెవలప్ చేసుకురావాలని మా ఐడియా. ఇంటి దగ్గర నుంచే ఉద్యోగం చేసే అవకాశం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తా అన్నారు, కల్పించారా? లేదు, ఇంతవరకు జరగలేదు. మన పిల్లలందరూ కూడా హైదరాబాదు, బెంగళూరు అటు వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోయినా ఆడపిల్లలైనా డే అండ్ నైట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక్కడ మనకు ఆ వసతులు లేవు. మనకు కల్పించాలి అంటే ఒక్క విశాఖపట్నం ఒకటే మనకు మార్గంగా కనపడుతుంది. ఎందుకంటే అటు చెన్నైని ఇటు హైదరాబాద్ని మనం డెవలప్ చేసుకున్నాం కాబట్టి ఆ రెండింటిని మించి డెవలప్ చేసుకోవాలంటే విశాఖపట్నం మనకు ఆధారం. ప్రపంచ రాజధాని కడుతున్నారు కదా చంద్రబాబు గారు, అది ఇప్పుడు పూర్తి అవుదన్న. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వద్దంటలేదు. ఆ రాజధానిని తీసుకొచ్చి బాగున్న ప్లేస్లో ఎక్కువగా జనం తిరిగే ప్లేస్లో కడదామని చెప్పి ఆయన ఐడియా. దానికి వీళ్ళు ప్రోత్సహిస్తామని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ప్రోత్సహిస్తాం. అదేదో ప్రైవేటు భూములు తీసుకుని గవర్నమెంట్ ల్యాండ్ లాగా చేసి దాన్ని డెవలప్ చేసి దాన్ని చేసేటప్పటికి ఒక 50 సంవత్సరాలు పట్టేట అవకాశం ఉంది. అయినా 365 రోజులు పని ఏది ఉందయ్యా అంటే ఓన్లీ అమరావతిలో నీళ్లు తోడే వాళ్ళకే పని ఉంది. ప్రతిమ వాళ్ళకి ఎవరికి పని లేదు. త్వరలో అమరావతిని కడితే ఆటోమేటిక్గా స్టేట్ అంతా డెవలప్ అయిపోద్ది అని అంటున్నారుగా. జరిగేది జరుగుద్ది, జరగదు జరగదు. ఇంతకుముందు సింగపూర్ అని చెప్పారు మన చంద్రబాబు నాయుడు గారు. సింగపూర్ రాజధాని మనం చేసేస్తున్నామని చెప్పాడు. ఈయన మరి దేవుడి దగ్గర ఉండి రాజధాని పూర్తి చేస్తే అందరూ ఓకే. కాదనుకుంటే ఇది 50 సంవత్సరాలు పట్టుద్దో 100 సంవత్సరాలు పట్టుద్దో మనకు తెలియదు. ఎంతవరకు వచ్చినా కొన్ని నిర్మాణాలు అక్కడ మీరు మీడియాలో చూడటం, ఫోటోలు చూస్తున్నారు, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడుతున్నాయి. మరి అక్కడ ఎలా ఉందనుకుంటున్నారు? పూర్తిగా మునిగిపోయింది. 360 రోజులు మునిగిపోయి ఉంటుంది. దాన్ని నీళ్లు తోడడానికి మాత్రం అలాగే పనులు ఉంటున్నాయి. అంతకు మించి ఏం జరగట్లా. మీరు అలా అంటే మీరు రాజధాని వ్యతిరేకి లేదా రాష్ట్ర వ్యతిరేకి, మీరు అభివృద్ధిని కోరుకోవట్లేదు అని అంటున్నారే. అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటి, మనం వేరే ప్లేసు గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఒక నిర్మాణం చేద్దాం, మేము దానికి ఓకే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. దానికి సపోర్ట్ చేయకుండా మేము మా ఊళ్ళ పొలాలు ఉన్నాయి, మా స్థలాలు ఉన్నాయి, మావి బాగుపడాలి అని చెప్పి అమరావతిలోనే చేయటం కరెక్ట్ కాదు. అమరావతిలో ఒక రాజధానిగా ఒకటి చేసి వేరే వేరే చోట్ల కూడా డెవలప్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. రాష్ట్ర నాశనం కోరుకునే నాయకుడు జగన్ కాదు, ముమ్మాటికి కాదు. మరి ఎందుకు చంద్రబాబు అలా అంటున్నారు? ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టిన పథకాలనే తీసుకొచ్చి పేరు మార్చి రంగు మార్చి మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో వేరే పేరు పెట్టి దాన్ని మార్చి మేము వేసేస్తున్నాం డబ్బులు అని చెప్పారు. ఇట్లా జనాలు చచ్చిపోవాలని కోరుకునే నాయకుడు జగన్ కాదు. జనాలు చచ్చిపోవాలని కోరుకునే నాయకుడైతే అక్కడ జరిగిన కెమికల్ ఫ్యాక్టరీలు యాక్సిడెంట్కి ₹1 ఇచ్చాడు ఆయన. ఇవాళ బస్సు యాక్సిడెంట్ జరిగింది, 19 మంది చచ్చిపోయారు. కనీసం 5 లక్షలు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాల.